శాసనసభలో నిన్నటి వరకు మరి ఎంతో ఇదిగా మరి రాష్ట్ర తెలంగాణ ప్రజల అవసరాలు, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో, ఉచిత పథకాలు, తర్వాత సంక్షేమ పథకాలు, వీటన్నిటి మీద సుదీర్ఘ చర్చలు, ప్రతిపక్ష అధికార పక్ష వాదోపవాదాలు ఇవన్నీ జరుగుతూ కూడా ప్రజలకు ఏవైతే అవసరమో వాటిని ఇవ్వటానికి మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగింది. అయితే ఇక్కడ శాసనసభ్యులు, మహిళా శాసనసభ్యులని అగౌరవపరిచిండు ముఖ్యమంత్రి అని, తర్వాత మరి ఈ బడ్జెట్ సమావేశాల సమయంలో కేసీఆర్ మరి బడ్జెట్ ప్రవేశపెట్టే తరుణంలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయి మరి చీల్చి చెండాడతానంటూ మరి కాంగ్రెస్ వాళ్ళ 6 నెలలు ఓపిక పట్టాను మీ ఎంత చూస్తానన్నట్టుగా మరి వాళ్ళు చేసే మరి ప్రాజెక్టులకు సంబంధించినవి కావచ్చు, మరి సంక్షేమ పథకాలు, మరి వీటన్నిటి మీద కూడా మరి ముందుకు పోతాం, ప్రజల్ని బలోపేతం చేస్తాం, తెలంగాణ పూర్వ వైభవాన్ని, తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి పూర్వ వైభవం ఎలా అవుతుందో మరి దాన్ని ముందుకు తీసుకుపోతామన్నట్టుగా మరి ఒక ప్రకటన చేశారు. ఇంకా కొంచెం మరి ముందుకు పోయి మరి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరైతున్నారో మరి కేటీఆర్, మరి తను కాళేశ్వరం తర్వాత సుందిల్లా, మేడిగడ్డ ఈ ప్రాజెక్టులో పోయి మరి రైతులకు అన్యాయం చేస్తున్నారు. మరి రైతులు పండించుకునే మరి సస్యశ్యామలంగా పంటలు పండించుకునే పరిస్థితి ఉండే, మరి మేము రైతుల కొరకే కట్టించినాం ఈ ప్రాజెక్ట్ అని మీరు అన్ని డ్రామాలు ఆడుతుర్రు, మీరు కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులే దీన్ని కుంగటానికి గల కారణాలు అన్నట్టుగా మరి ఆయన ఒక ఇదిగా ప్రచారం చేసిండ్రు. మరి దాని మీద కూడా మరి మంత్రులు క్యాబినెట్లో మాట్లాడారు. మరి దానికి సంబంధించింది కూడా మీరు మరి ప్రజలు విన్నారు, చూసిర్రు. ఇప్పుడు మరి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మరి కాంగ్రెస్ పార్టీలో మరి మొదటి దఫాగా కొంత కాంగ్రెస్ వైపు గ్రామ సర్పంచ్లు ఏదైతే ప్రథమ పౌరులుగా గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత రెండోసారి కూడా మరి మిగిలిన పార్టీలలో ఉన్న వాళ్ళను కూడా మరి లోకల్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మరి నిధులు రావాలంటే, మరి మీ గ్రామ అభివృద్ధి కావాలంటే మరి చోటా మోటా నాయకులు, మరి ఎమ్మెల్యే డైరెక్ట్ కాకుండా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అనుచర వర్గాలు ఎవరైతున్నారో వాళ్ళని మరి వాళ్లకు ఒక సజెషన్ ఎమ్మెల్యే ఇస్తే, టీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యే ఇస్తే మరి ఆ ఎమ్మెల్యే అక్కడ సంబంధించినటువంటి మండలాలకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతారో, ఆ డివిజన్కు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతారో మరి ఆ నాయకులు ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్లను భయభ్రాంతులకు గురి చేసి మరి టీఆర్ఎస్ కండువా కప్పుకునేటట్టుగా చేసిన పరిస్థితి అయితే మరి ఉన్నది. మరి ఆ పరిస్థితి ఆ సమయంలో మరి గ్రామంలో ఏది బోరింగ్ ఖరాబ్ అయినా, వాటర్ రాకపోయినా, పారిశుద్ధ సమస్య లేదున్నా, మరి నిధులు రానప్పటికీ మరి ఏదైతే బజార్లకు వెల్తూర్లకు సంబంధించినవి కావచ్చు, అభివృద్ధి పల్లి అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రథమ పౌరుడు ఎవరైతుర్రో ఆ సర్పంచ్ మరి ఆయనకే మరి చెడ్డ పేరు వస్తుందన్న ఆలోచన చేసి మరి అప్పులు చేసి కూడా మరి ఆ గ్రామ అభివృద్ధిలో, తర్వాత గ్రామాన్ని ఒక ఫలానా సర్పంచ్ కాలంలో మంచిగా చేసిరనే ఒక మంచి పేరు రావాలనే ఆలోచనతోటి మరి వాళ్ళు స్వఆస్తులను కూడా అమ్ముకొని మరి ఈ యొక్క పనులు చేపించిన పరిస్థితి, బిల్లులు వస్తాయి, వచ్చినప్పుడు మరి వాటిని తాకట్టు పెట్టిన పరిస్థితులు, మరి అమ్ముకున్న పరిస్థితులు చాలా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. తెలంగాణకు సంబంధించినటువంటి పలు గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్లు ఒకానొక తరుణంలో మరి కొన్ని ఏరియాలలో కొంతమంది నిధులు రాక మరి ఆ అప్పులు చేసిన వాళ్ళు కట్టాలని ఒత్తిడి చేసిన సమయంలో మరి ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాంటి సర్పంచులని మరి ఈ యొక్క టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, లేదా ఆ యొక్క ఏదైతే ఉన్నాడో
ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు వాళ్ళు ఎందుకు చచ్చిర్రు, వాళ్ళకి ప్రాబ్లం ఏంది, వాళ్ళు సావాల్సినంత అవసరం ఏమొచ్చింది, వాళ్ళు ఏమైనా తప్పిదాలు చేసుకుర్రా, మరి పార్టీ కొరకు ఏమైనా చేసిరా, ఆ గ్రామ అభివృద్ధిలో మరి వాళ్ళు పెట్టినది ఏంటి, మరి దాని మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆ నష్టపోయిన ఆ కుటుంబాలని మరి కొంత పార్టీ పరంగా మరి ఆర్థికంగా ఆదుకొని మరి వాళ్ళని ఆ కుటుంబ పెద్ద దిక్కు ఉన్నటువంటి అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, చనిపోయిన తర్వాత ఉన్న వాళ్లకు మరి ఆర్థికంగా సహాయం అందించారంటే అది ఇప్పుడైతే మరి నిన్న సర్పంచ్లు మరి మా బిల్లులు ఆగినాయి, మరి మేము కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మరి ముఖ్యమంత్రికి మరి విన్నవించుకొని తర్వాత ఆయన సానుకూలంగా ఉంటే ఏమి లేదు, సానుకూలంగా లేకపోతే ధర్నా చేయడానికి, అసెంబ్లీ ముట్టడి చేయడానికి కూడా మరి వెనకకు పోయలేదు అనేది మరి సర్పంచ్ల పోరానికి సంబంధించిన వాళ్ళు మరి నిన్న ఒక ముందుకు పోయినట్టుగా ఉన్నది. మరి ఎక్కడికక్కడ మరి కొన్ని ఏరియాలలో మరి అది టిఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కొంతమంది చాకచక్యంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు కొంతమందిని మరి మరి పోతాము అని అంటే మరి వాళ్లకు సహకారం అందించినట్టుగా కూడా మరి తెలుస్తున్నది. మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇక్కడ ఈ సర్పంచ్లు మరి గత పాలకుల్లో మరి ఆ టిఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన సర్పంచ్లే ఉన్నారు. మరి గ్రామాల అభివృద్ధి చేసే పరిస్థితి ఉన్నప్పటికీ మరి కాంట్రాక్టుల గురించి తెలిసిన మరి తలపండిన నాయకుడు కేసీఆర్, మరి సర్పంచ్లు బాధక సాధాలు తెలిసిన తలపండిన పార్టీ లీడర్గా తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఒక విధంగా చెప్పాలంటే మరి తన జేబు నింపుకొని వారికి సంబంధించిన వాళ్ళే మరి నిండుగా ఉన్నట్టు, అప్పుల పాలు కాకుండా ఉన్నట్టుగానైతే కానొస్తుంది. సర్పంచులు అయితే మరి చాలా దుర్భర పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి కొన్ని ఏరియాలలో ఆల్రెడీ పత్రికలలో కూడా వస్తున్నాయి. సర్పంచ్గా చేసి మరి ఉపాధి పనికి పోయిన కావచ్చు, లేదా కూలి పనికి పోయిన పరిస్థితులు, వీటన్నిటిని కూడా కథనాలుగా మరి ఎన్నో పత్రికలలో వచ్చినాయి. మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ ప్రజలు మరి నిధులు, నియామకాలు, మరి నీళ్లు, వీటన్నిటిలో మరి మనం నష్టపోయినాం. మరి ఆంధ్రోళ్ళు దోసుకపోయారు. మరి మనం బాగుపడాలంటే, మనం అభివృద్ధి చెందాలంటే మన పాలన మనకు కావాలని మరి ఆ రోజు కొట్లాడినటువంటి కేసీఆర్ తెలంగాణ ప్రజల మరి ఉవ్వెత్తున ఉద్యమంలో మరి ముందుకు పోతే మరి వాళ్ళ ప్రాణత్యాగాలు 1200 మంది ప్రాణత్యాగాలతోటి మరి తెలంగాణ సాధించుకుంటే మరి వాళ్ళు అది ఇప్పటికీ నిప్పుల కుంటలాగా, నిప్పుల కుప్పల మరి ఈ అవసరానికి బట్టి మరి మీటింగులలో మరి ప్రసంగాలు చేస్తున్నటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నాయకులు, అది అసెంబ్లీలో కావచ్చు, లేదా చిన్న చిన్న మీటింగులలో కావచ్చు, భారీ బహిరంగ సభలలో కావచ్చు, ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తుగా లేచినాడు ప్రసంగాలు చేశారు. ఇప్పటికీ అయ్యే ప్రసంగాలు 10 ఏళ్ళు నువ్వు కాలం చేసి నువ్వు ప్రభుత్వం వేలి కూడా మరి అయ్యే ప్రసంగాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నట్టుగానైతే ఇక్కడ స్పష్టంగా వస్తుంది. దానికి ఉదాహరణ తెలంగాణకు సంబంధించినటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి పలు మండలాలకు సంబంధించినటువంటి మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచ్లు మరి తెలంగాణ పీరియడ్లో తెలంగాణ పాలనలో మరి మాకు బిల్లులు రాలేదు, మీరైనా బిల్లులు ఇవ్వండి అని ప్రాధేయపడే పరిస్థితిగా, అట్లాగే విన్నవించుకునే పరిస్థితిగా మరి ముఖ్యమంత్రిని గెలవడానికి ప్రయత్నం చేసిరు అని అంటే ఇక్కడ దరిదాపుగా మరి టిఆర్ఎస్ పాలన ఏ విధంగా చేసిండు, మరి ఆయన ఏ విధంగా చేసిండు, తర్వాత మరి సర్పంచుల పరిస్థితి ఏంది, వాళ్ళ గోడు కాంట్రాక్టర్లు కూడా ఆనాడు ఏదైతే తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎక్కడెక్కడైతే చెరువుల అభివృద్ధి కావచ్చు, ఇంకా కొన్ని గ్రామాల అభివృద్ధికి సంబంధించినవి కావచ్చు, ప్రాజెక్టులకు సంబంధించినవి కావచ్చు, మరి నీటికి సంబంధించిన కాలువలు, మరి ఎత్తిపోతలకు సంబంధించిన వీటన్నిటిని కూడా దరిదాపు చాలా వరకు వారికి అనుకూలంగా ఉన్నట్టునే మరి ముందల చేసినట్టుగా ఉన్నది. సొరంగం 2వ దశ కాలువ కావచ్చు, మరి చాలా వరకు ఎత్తిపోతలకు సంబంధించినవి కావచ్చు, మరి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి అక్కడే. మరి మధ్యంతర ఎన్నికలు పెట్టినటువంటి నాగార్జున సాగర్ లో కూడా మరి ప్రాజెక్టు శంకుస్థాపన చేసింది. ఎన్నికల మూమెంట్ లో మరి ఎంతో హడావుడి చేసినటువంటి కూడా చూసినాం. మరి అది ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నది. మరి ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి మరి సర్పంచులను అయితే దరిద్రంగా వాళ్ళు ఎంతో మంచిగా బతికిన సర్పంచ్ కుటుంబాలని ఇలా సర్పంచ్గా వచ్చి ఉంటే వాళ్ళు ఇలా ఆర్థికంగా ఫైనాన్సంగా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఉన్నది. దానిలే మరి నిన్న సర్పంచ్లు మరి ఆ యొక్క ముఖ్యమంత్రికి మరి విన్నవించుకొని అట్లాగే ఇనని పక్షంలో మరి సానుకూలంగా సమాధానం రాని పక్షంలో వెంబడే అక్కడ ధర్నా చేయాలనే ఆలోచనలో కూడా మరి ఉన్న సర్పంచ్లు మరి పోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మరి ఎక్కడికక్కడ
పోలీసులు వాళ్ళని అరెస్టు చేసి మరి స్టేషన్లో ఉంచిన పరిస్థితి కానొస్తుంది. చూస్తూనే ఉండండి విబిఎస్ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం, మీ సూర్యం. మరి ఈ ఆంధ్రప్రభ పత్రికలో మరి జిల్లా ఎడిషన్ టాబ్లెట్ ను చూద్దాం. మరి దాంట్లో మరి సర్పంచ్లకు సంబంధించిన న్యూస్ ఉన్నది. మరి దాన్ని ఒకసారి చదివి చూద్దాం, దాని మీద మరి ఆలోచన చేద్దాం. ఆదుకునే అపన్న అస్తమేది, ఆందోళన బాటలో మాజీ సర్పంచ్లు, నిస్తేజంలోకి నాటి ప్రతినిధులు, అప్పులు తెచ్చి ఆర్థికంగా దెబ్బతిన్న వైనం, సహాయం కోసం ఎదురుచూపులు. ఉమ్మడి జిల్లాలో సుమారు 100 కోట్లకు పైగా బకాయిలు, ఆదుకోవాలని వినతులు, ఆత్మహత్యలే శరణ్యం అంటున్న సర్పంచులు. పదవిలో ఉన్నప్పుడు ఊరికి పెద్దలు ప్రభుత్వాన్ని నమ్ముకొని గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేశారు. సొంత నిధులతో పనుల కోసం ఖర్చు చేసి ప్రభుత్వం చేతులెత్తేసినాక మరి చితికిపోయిన అమాయకులు వారెవరో కాదు, నిన్నటి వరకు గ్రామాలకు ఏలిన సర్పంచులు. లక్షల రూపాయలు వడ్డీలకు అప్పులు తెచ్చి మరి ప్రభుత్వంపై భరోసాతో అభివృద్ధి పనులను స్వయంగా పూర్తి చేసిన సర్పంచ్లకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా దిక్కులేని పరిస్థితి ఎదురైంది. ఆర్థిక భారంతో ఏకంగా కృంగిపోయి ఇంకా చేసేది ఏమి లేక చివరకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. ఊరికి రాజైన ఇంటిలో ఆర్థిక బాధలను తట్టుకోలేని ఈనాటి దీనస్థితి ఎదుర్కొంటున్న సర్పంచులు ఇప్పటి పరిస్థితుల్లో ఆదుకునేది ఎవరన్నా అనే ప్రశ్న ప్రధానంగా మారింది. మరి వాస్తవంగా కూడా అదే జరుగుతుంది. మరి ఆ సర్పంచులు మరి కొంతమంది ఉన్నారు, మరి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఏమంటారో విందాం. అప్పులు చేసి గ్రామం అభివృద్ధి చేసుకున్నాం. గత 5 సంవత్సరాల కాలంలో గ్రామ అభివృద్ధికి మరి సరైన నిధులు రాకపోవడంతో దాదాపు 10 లక్షల రూపాయల వరకు అప్పులు చేసి మరి గ్రామ అభివృద్ధి అభివృద్ధి చేయాలని అప్పటి ప్రభుత్వం చెప్పడంతో తన సొంత నిధులను వెచ్చించాం. నిధులు విడుదల చేయకపోవడంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నాం. బక్కన బాలమణి దేవదాసు, మాజీ సర్పంచి, చిన్నరావులపల్లి, బీబీ నగర్. మరి అట్లాగే మరి నారాయణపూర్కు చెందినటువంటి మరి సర్పంచి మరి ఏమంటుండో చూద్దాం. అప్పులు కుప్ప అయింది, తీర్చేది ఎవరు? గ్రామ పంచాయతీల పాలన వ్యవస్థ బిల్లులు రాక అస్తవ్యస్తం అయిపోయింది. పనులు పూర్తి చేసిన బిల్లులు రాక వడ్డీలు కట్టుకోలేక తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. గ్రామ పంచాయతీల ద్వారా వచ్చే బిల్లులు 4 లక్షల రూపాయలు, ఎన్ఆర్జిఎస్ 13 లక్షల రూపాయలు, ఎస్టీఎఫ్ బిల్లులు 25 లక్షల రూపాయలు, ఎంపీటీసీ నిధుల 25 లక్షల రూపాయలు రావాలి. వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. పాన్గోత్ పాండురంగ నాయక్, మాజీ సర్పంచ్, వెంకటాపురం తండా, నారాయణపూర్ మండలం. మరి అట్లాగే మరి బొమ్మల రామారం, మరి ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరి వాళ్ళు, మరి మిగిలిన సర్పంచ్లే కూడా ఇక అన్ని అవే అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది కాబట్టి మరి వాళ్ళ పరిస్థితులు చూస్తున్నారు. మరి నారాయణపూర్కు సంబంధించిన సర్పంచ్ అయితే మరి 4 లక్షలు ఒకటి, 13 లక్షలు ఒకటి, 25 లక్షలు ఒకటి, 25 అంటే 50 ప్లస్ 13 63 67 అంటే దరిదాపుగా మరి కోటి వరకు మరి అప్పు చేస్తే మరి ఇప్పటి వరకు ఆ బిల్లులు రాలేదు. మరి ఎన్ఆర్జిఎస్ కావచ్చు, ఎస్టీఎఫ్ కావచ్చు, మరి వీటన్నిటి కూడా మరి అన్నిటిని మరి నిధులు మరి ఉన్నాయి పక్కదారి బయట మరి వేరే వాటికి వాడి మరి ఇక్కడ వీళ్లకు మొండి చేయి చూపిన పరిస్థితి. మరి వాళ్ళ పాలకుల సమయంలో, వాళ్ళ ప్రభుత్వ సమయంలో కూడా మరి సర్పంచులని మరి తెడ్డు చూపిన పరిస్థితి అయితే కానొస్తుంది. మరి ఇవాళ ఆ కుటుంబాలు రోడ్డున పడి పిల్లల్ని చదివించుకోవడానికి కూడా మరి పైసలు లేని ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కొంతమంది సర్పంచులు మరి అంతకు ముందే కొంత అప్పులలో ఉన్న కుటుంబాలు ఉన్నాయి. మరి ఈ సర్పంచ్కి మరి వేల రూపాయలు వెచ్చించి మరి గ్రామ అభివృద్ధికి పెట్టి మరి ఆ నిధులు రాక మరి అప్పులు తెచ్చిన వాళ్ళు ఇబ్బంది పెడుతున్న సమయంలో మరి ఆ డబ్బులని మరి తీర్చడానికి మరి అంతో ఇంతో తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులు ఉంటే వాటిని అమ్మి కూడా అప్పులు తీర్చుకొని ఈ రోజు మరి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కానొస్తుంది. మరి రాష్ట్రంలో అనేక మంది సర్పంచులు
మరి ఇదే ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇంకా కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు అప్పటి పాలనలో ఉన్నటువంటి కొంతమంది ఆ నాయకులకు మన ఏదైతే ఉన్నారో ఎమ్మెల్యేలకు మంత్రులకు ఎదురొడ్డి నిలిచినటువంటి ఎవరైతే సర్పంచులు ఉన్నారో వాళ్ళ పరిస్థితి అయితే దినాతి దినంగా ఉన్న పరిస్థితి. మరి వాళ్లకు బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కు సంబంధించిన సర్పంచులు కావచ్చు, కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ఎంపీటీసీలు కావచ్చు, మరి కాంగ్రెస్ కు సంబంధించిన జడ్పీటీసీలు కూడా కావచ్చు, మరి ఎవరైనా కానీ వాళ్ళకు నిధులు ఇయ్యక మరి వీళ్ళు అభివృద్ధి చేయలేని పరిస్థితి. ప్రజలు మమ్మల్ని నమ్ముకొని ఓట్లు వేసారు కదా, మరి ఓట్లు వేసిన ప్రజలకు మేము ఏం సమాధానం చెప్పాలని మరి నిరాశ నిస్పృహలతోటి మరి అక్కడ ఇక్కడ గుంజకొచ్చి వారికి సంబంధించిన గ్రాంట్ మరి రాకపోయినప్పటికీ వాళ్ళు మరి ఆ యొక్క నిధులను రాకపోయినా మరి వాళ్ళ గ్రామ అభివృద్ధిలో ఎంపీటీసీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, జడ్పీటీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి ఆయా సర్పంచులు వీళ్ళంతా కూడా మరి అభివృద్ధికి ముందర బాటలు వేస్తే మరి ఆనాటి ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం, మరి ఆ ప్రభుత్వంలో నిధులు రాక ఇలా సర్పంచులు ఇబ్బందులు పడాలపరిచిన పరిస్థితి అయితే స్పష్టంగా కానొచ్చింది. మరి బొమ్మల రామాలానికి సంబంధించినటువంటి నారాయణపూర్కు సంబంధించినటువంటి మరి సర్పంచులకు సంబంధించి మరి ఒక్కొక్కలకు దరిదాపుగా 1 కోటి రూపాయల మంది అంటే మరి ఎన్ని ఎకరాల ఆస్తులు ఉండాలి, 800 కోట్లు ఉన్న వాళ్ళు అయితే 1 కోటి రూపాయల మరి అప్పు మరి కట్టుకుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఇంత నీతులు చెప్తున్నటువంటి మరి మీరు మరి సర్పంచుల విషయంలో మరి మీరు తప్పుదాలు ఎందుకు చేశారు? మరి సర్పంచులకు నిధులు ఎందుకు ఇవ్వలేకపోయారు? మేము అది చేసినాం ఇది చేసినాం అంటారు కదా. మరి ఈ గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి మరి ఏదొచ్చినా ఆ ఊరికి మరి ఏది నొప్పి వచ్చినా రోగం వచ్చినా కుటుంబానికి పెద్దంతో గ్రామ సర్పంచులు కూడా అదే పరిస్థితి. కొన్ని ఏరియాలలో మరి పరిశ్రమలు ఉంటే మరి పరిశ్రమల వల్ల కొంత దానికి గ్రామ పంచాయతీకి నిధులు వస్తాయి కాబట్టి మరి కొంతమంది అయితే తట్టుకోగలిగారు. కానీ మిగిలిన సర్పంచులు చిన్న చితగా ఒక మండలంలో 20 గ్రామ పంచాయతీలు ఉంటే గతంలో ఇప్పుడు 40 గ్రామ పంచాయతీలు చేసి మరి ఆ చిన్న చితగా గ్రామ పంచాయతీలలో అభివృద్ధి కోసం ఆ సర్పంచులు తండాలు కావచ్చు, మరి చిన్న చిన్న గ్రామాలు కావచ్చు, మరి వాటిలలో ఉన్నటువంటి మరి ప్రజలు మరి ఇబ్బందులు పెడుతుంటే వారు చూసి మరి అప్పులు చేసి అభివృద్ధి చేస్తే గ్రామాలలో మరి అధికార పార్టీగా ఉన్నటువంటి టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్టీ మరి ఆ నిధులు వెచ్చించక మరి ఆ యొక్క గ్రామాలు ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రథమ పౌరులుగా ఉన్నటువంటి సర్పంచులు, ప్రథమ పౌరులుగా ఉన్నటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు రోడ్డున పడే పరిస్థితి అయితే ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. తెలంగాణ ప్రజలను ఎంతో అభివృద్ధి చేసినాం, తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాతే నిధులు వెచ్చించడంలో కావచ్చు, మరి నియామకాల విషయంలో కావచ్చు, మరి నీళ్ల విషయంలో కావచ్చు, మరి మేము ఎంతో చేసినామని చెప్పుకునే మరి టీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులారా, మరి తెలంగాణకు సంబంధించినటువంటి మీ పార్టీకి సంబంధించిన సర్పంచులే కదా. మరి ఆ సర్పంచుల గోడు ఎవరు వింటారు? ఇవాళ నీ దుప్పటి దులుపుకొని అవతల పడ్డావు, మరి వాళ్ళ పరిస్థితి ఏందనేది కూడా ఒక్కసారి ఆలోచించవా? ఈ రోజు వరకు కూడా సర్పంచుల గురించి నువ్వు కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడలేదు అంటే మరి ఆ నిధులన్నీ నువ్వు పక్కదారి పట్టించినావు చేయబట్టికే మరి నువ్వు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో బడ్జెట్ సమావేశాల్లో మరి దాని మీద ఒక్కసారి కూడా నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు కావచ్చు, మరి కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మరి ఆ సంబంధించినటువంటి మాజీ హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి మరి ఎవరైతే ఉన్నారో మరి మమ్మల్ని హేళన చేసిరు, మహిళల్ని హేళన చేసిన అన్నటువంటి మరి ఎమ్మెల్యే టీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కోన లక్ష్మి కావచ్చు, మరి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, మరి అట్లనే సునీత లక్ష్మారెడ్డి కావచ్చు, మరి ఇంకా ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా మరి మీకు తెలియదా మరి ఈ నిధులు ఎడిపోయినాయి? మరి ఆ సర్పంచుల పరిస్థితి ఏంది? మహిళా సర్పంచులు ఎంతో మంది చనిపోయిన పరిస్థితి కూడా మీకు తెలుసు. ఆడపిల్లలు మరి భర్తలు ఏ విధంగా ఉంటారు, మరి పిల్లల పరిస్థితి ఏంది అనేది కూడా మీకు తెలియదా? మరి మీ అక్కలుగా మరి ముఖ్యమంత్రి అన్నాడు కదా, మహిళలుగా మీరు మరి తోటి మహిళలు చనిపోతే మరి మీరు ఆ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్లకు మరి మీరు ఏం చేసిర్రు? మరి ఇంకా ఉన్న సర్పంచులు అప్పుల పాలై ఆగమవుతున్న పరిస్థితిలో ఉంటే మరి మీరు ఆ సర్పంచులకు ఏ విధంగా న్యాయం చేసిరు అనేది కూడా ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణ మనోభావాన్ని దెబ్బతీసినటువంటి మీరు ఖచ్చితంగా వాళ్లకు సర్పంచులకు క్షమాపణ చెప్పాలి. తర్వాత ఆ సర్పంచులకు ఏవైతే నిధులు ఇయ్యలేకపోయారో దానికి ఎందుకు ఇయ్యలేకపోయారు అనేది కూడా సర్పంచులకు వివరణ ఇవ్వాలి. ఇలా తెలంగాణ ప్రభుత్వంలో మరి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చేసిన తప్పిదం ఏదైతుందో దాన్ని మరి సర్పంచులకు కూడా తెలియజేయాలి. మరి దానికి సంబంధించినటువంటి ఒకవేళ టీఆర్ఎస్ కు సంబంధించిన గత ప్రభుత్వానికి సంబంధించిన సర్పంచులు మరి పాలకులు ఏదైతే తప్పిదం చేశారో దాన్ని కాంగ్రెస్ కు సంబంధించిన వాళ్ళు మరి నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎంతో ఉంది. మరి అట్లాగే వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. ఇంకా నిధులను వెచ్చిస్తూనే గత పాలన టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు
ఏదైతే తప్పులు చేశారో ఆ తప్పులని మరి ఈ సర్పంచులకు తెలిసేటట్టుగా చూపించాలి. తెలంగాణ ప్రజలకు వాళ్ళ తప్పిదం, వాళ్ళు చేసిన తప్పిదాలను ఎండగట్టే విధంగా ప్రజలు రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ప్రచారానికి వచ్చినాడు మరి ఆ పార్టీకి ఉన్న సర్పంచులు, మాజీ సర్పంచులు కావచ్చు, మరి తెలంగాణ అభిమానులు కావచ్చు, వాళ్ళని నిలదీసేటందుకు మరి రేపు స్థానిక సంస్థాగత ఎన్నికల్లో టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి కారు గుర్తుకు సంబంధించినటువంటి గులాబీ జెండాని ఊర్లో తిరగకుండా చేయడానికి కూడా ఇదొక అవకాశం మీకు వచ్చింది. మరి ఆ తెలంగాణకు సంబంధించినటువంటి కాంగ్రెస్ గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు ఎవరైతున్నారో ఆ సర్పంచులను ఆదుకోవాల్సిన పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. మరి దాన్ని ఒక్కసారి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి తర్వాత క్యాబినెట్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో దానిపై ఒకసారి చర్చ చేయాలి. మరి మరి ఎవరైతే ఉన్నారో మరి సీతక్క మరి దీనికి సంబంధించిన గ్రామ పంచాయతీలకు సంబంధించినది మరి సీతక్క కాబట్టి మరి అట్నాడిగిన వర్గాలకు సంబంధించిన వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో, తర్వాత వాళ్ళ లో బడ్జెట్ లో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో కూడా మరి ఆమెకు తెలుసు, మరి ముఖ్యమంత్రికి కూడా తెలుసు. మరి ఈ క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఆ నిధులు ఏవైతే ఆగి ఉన్నాయో మరి ఎన్ఆర్జీఎఫ్ కావచ్చు, ఎస్టీఎఫ్ కావచ్చు, మరి వాటికి సంబంధించిన నిధులన్నింటినీ ఆ గ్రాంట్లు గ్రామ పంచాయతీలకు రావాల్సిన అప్పులలో ఉన్నారు. సర్పంచులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, అప్పులు కట్టుకోలేక కుటుంబాన్ని మరి పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. దాని మీద మరి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, తర్వాత ఆ శాఖకు సంబంధించిన గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ సంబంధించినటువంటి మంత్రి సీతక్క వీళ్ళంతా కూడా ఒకసారి ఆలోచన చేసి ఆ నిధులు ఏవైతున్నాయో మరి వాళ్ళకు వచ్చేటట్టుగా మరి అభివృద్ధి జరిగేటట్టుగా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. మరి రేపు స్థానిక సంస్థల్లో మరి మేము గత ప్రభుత్వం నిధులు ఇయ్యక రోడ్ల పాలు చేస్తే మరి ఆ సర్పంచులకు మేము ఆర్థికంగా మరి మా ప్రభుత్వం ఆదుకుంది, మరి వాళ్ళ అప్పుల నుంచి బయట వేసినమని మరి మీకు ఒక అస్త్రం కూడా ఉంటది, మరి మీ ప్రచారానికి ఒక అస్త్రం కూడా ఉంటది. కాబట్టి దాన్ని ఒకసారి మరి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి మరి ఆ సర్పంచులకు ఖచ్చితంగా మరి నిధులు విడుదల చేయాలనేది మరి వాళ్ళ ఏదైతే అడుగుతున్నారో ఆ నిధులని మరి వాళ్ళకు ఖచ్చితంగా ఆ నిధులను ఇస్తే మరి వారి కుటుంబాలు మరి కొంత ఇబ్బంది పడకుండా కొంత బయట వేసిన వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు ఇదొక ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాల్సిన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నదనేది స్పష్టంగా మరి అర్థమవుతుంది. మరి అట్లాగే ఉద్యోగాలకు సంబంధించినటువంటి కావచ్చు మరి రాజధానిలో మరి చాలా ఉన్నాయి. మరి నిన్న మరి 8 ఏళ్ల తర్వాత మరి టిఆర్ఎస్ ప్రభుత్వంలో మరి 8 ఏళ్ళు 10 ఏళ్ళు పాలన చేసినప్పటికీ 8 ఏళ్ల వరకు కూడా మరి ట్రాన్స్ఫర్ లేవు. మరి ఉద్యోగాలలో గురుకులాలకు కొన్ని ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ మిగిలినవి మరి రిక్రూట్మెంట్లు లేవు. మరి దానికి సంబంధించింది మరి నిన్న ఉపాధ్యాయుల మరి ఏదైతే ట్రాన్స్ఫర్లు ఉన్నాయో మరి ఆ ట్రాన్స్ఫర్ల మీదల మరి దానికి సంబంధించి మరి ముఖ్య తెలంగాణ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి మొదటిసారి మరి 6 నెలల్లో మరి ఏదైతే మరి ఆ ఎన్నికల సమయంలో మరి టీచర్లు మరి వాళ్ళ బాధని మరి కాంగ్రెస్ కు వాళ్ళకి చెప్పుకున్నారు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి వాళ్ళు చెప్పుకున్నారు. మరి ఆ యొక్క బాధక సాధన అయితే మరి కొంత సమస్యల్ని పరిష్కరిస్తున్నట్టు కానొస్తుంది. మరి ఉపాధ్యాయులు మరి 8 ఏళ్ళు 7 ఏళ్ళు మరి కొన్ని పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను స్థానశీలనం చేస్తూ మరి అట్లాగే వాళ్ళకు పదోన్నతులు కూడా కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. మరి నిన్న మరి దానికి సంబంధించిన శాసనసభలో మరి ప్రకటన చేసిరు. తర్వాత నిన్న ఉపాధ్యాయులంతా హైదరాబాద్ లో మీటింగులు పెట్టి మరి మీటింగ్ పెట్టడం జరిగింది. దాని మీద మరి ఉపాధ్యాయులు మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి భాగంలో ఉండటానికి యువత పెడదోవ పట్టకుండా మంచి మార్గంలో నడిచేటందుకు ఉపాధ్యాయులే ఈ తెలంగాణ రాష్ట్రానికి మరి వెన్నుముక లాంటి వాళ్ళు. యువత చెడిపోకుండా, విద్యార్థులు పక్కదారి పట్టకుండా, మరి మంచి తల్లిదండ్రులకి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే ఉపాధ్యాయులే వాళ్ళకు దిశా నిర్దేశం. కాబట్టి మరి దాని మీద మరి నిన్న చెప్పడం జరిగింది. మరి ఇంకొక మాట మరి మరి ముఖ్యమంత్రి కూడా మరి చెప్పిండు, మరి ఉపాధ్యాయులే మరి దానికి సంబంధించి అంతా ఈ తెలంగాణ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదని కూడా మరి నిన్న ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఉన్నది. మరి జాబ్ క్యాలెండరు తర్వాత మరి దీనికి సంబంధించిన చూద్దాం. మరి ముఖ్యమంత్రి ఏమన్నాడు మరి చూద్దాం. వార్తాపత్రికలో మా ప్రభుత్వానికి ఉపాధ్యాయులే బ్రాండ్ అంబాసిడర్లు, తెలంగాణ భవిష్యత్ టీచర్ల చేతిలోనే, ప్రైవేట్లో విద్యార్థుల చేరికపై ఆలోచించాలి, మరి ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి. మరి అట్లాగే మరి నిన్న కేంద్ర రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లతోటి మరి ప్రధానమంత్రి తర్వాత
రాష్ట్రపతి మరి ముర్ము మరి వాళ్ళది మీటింగ్ పెట్టింది. మరి ఆ మీటింగ్ లో మరి వాళ్ళు మాట్లాడారు. దానిపై కూడా చూద్దాం, వీటన్నిటి వివరణ తర్వాత చూసుకుందాం. మరి కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచాలి. గవర్నర్ల సమావేశంలో రాష్ట్రపతి ముర్ము, హాజరైన ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరి ఇంకా దానికి సంబంధించిన ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వాలందరూ కూడా హాజరైనట్టుగా కానొస్తుంది. మరి దాని ఏమంటుంది అనేది చూద్దాం. కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం పెంచుకుంటూ మరింతగా సంక్షేమ పాలన అందించేందుకు కృషి జరగాలని రాష్ట్రాల గవర్నర్ల సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. కొత్తగా అమల్లోకి వచ్చిన క్రిమినల్ న్యాయ చట్టాలను అవగాహన చేసుకోవాలని కూడా ఆమె సూచించారు. కేంద్ర సమస్యలను సమన్వయం చేసుకోవాల్సిన అవసరం కూడా రాష్ట్రాలపై ఉందని అన్నారు. 2 రోజుల పాటు జరిగే రాష్ట్రాల గవర్నర్ల సదస్సును రాష్ట్రపతి ప్రారంభించి మాట్లాడారు. అట్లాగే మరి ఏవైతే ఉన్నాయో జాబ్ క్యాలెండర్, మరి దానికి సంబంధించింది మరి 2 రోజులలో మరి చేస్తామన్నారు. మరి దాన్ని మరి విడుదల చేసినట్టుగా ఉన్నది. మరి దానికి సంబంధించినవి కూడా ఒకసారి చూద్దాం. అక్టోబర్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్, వచ్చే నెలలో మెయిన్స్ నిర్వహణ, నవంబర్లో గ్రూప్ 3, డిసెంబర్లో గ్రూప్ 2. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి. పోస్టుల భర్తీ నోటిఫికేషన్లు వెల్లడి. మరి దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన వాటిని మరి చూద్దాం. 2004 సెప్టెంబర్లో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల. నవంబర్లో పరీక్షల నిర్వహణ. అక్టోబర్లో ట్రాన్స్కోలోని వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల. వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు. 2025 జనవరిలో వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల. ఏప్రిల్లో పరీక్షల నిర్వహణ. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల. ఏప్రిల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల. మేలో పరీక్షలు. జూలైలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహణ. ఏప్రిల్లో ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తాం. జూన్లో డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, మరి లైబ్రేరియన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల. సెప్టెంబర్లో పరీక్షల నిర్వహణ. మేలో మరోసారి గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల. అక్టోబర్లో పరీక్షల నిర్వహణ. జూలైలో గ్రూప్ 3 2025 జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్. 2025 నవంబర్లో పరీక్షల నిర్వహణ. 2025 జూలైలో సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల. నవంబర్లో పరీక్షలు. మరి ఇక్కడ స్పష్టంగానైతే మరి జాబ్ క్యాలెండర్ ని మరి చేసిరు. మరి 2024 నుంచి మరి ఆగస్టు నుంచి 2025 మరి జూలై వరకు కూడా మరి దాన్ని ప్రకటన చేసిరు. మరి దాన్ని నిరుద్యోగ యువకులు ఎవరైతున్నారో మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తర్వాత టెట్ కొరకు, తర్వాత డిఎస్సి కొరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళంతా కూడా మరి నిరుత్సాహపడకుండా మరి గట్టి ప్రయత్నం చేస్తే మరి ఖచ్చితంగా ఉద్యోగాలు పొందగలరు. లేదంటే మరి ఇంకొక విషయం కూడా ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా తెలుస్తున్నది. మరి ముఖ్యమంత్రి నిన్న ఉపాధ్యాయుల మీటింగ్ లో అయితే మరి ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు మరి ప్రైవేట్ స్కూళ్ళకు పోకుండా విద్యార్థులు మరి దానిపై మరి ఆలోచన చేయాలని మేము వివిఎస్ టీవీలో గతంలో చెప్పాం. మరి నెల రోజుల క్రితమే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ఏదైతే ఉన్నదో మరి ఆ ప్రభుత్వ పాఠశాలలో మోటివేషన్ చేసి మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఆఫ్టర్నూన్ బ్రేక్ఫాస్ట్ ఇంటర్వెల్ సమయంలో మరి దానికి ఇచ్చి పిల్లల్ని గతంలో ఒక 25-30 ఏళ్ల క్రితం మరి పిల్లలకు మార్నింగ్, ఈవినింగ్ స్టడీ అవర్స్ లో మరి ఇంటర్వెల్ సమయంలో మరి దాన్ని ఏదైతే మా పిల్లలకు బోంది, పూస లాంటి అట్లా పెట్టి మరి గవర్నమెంట్ స్కూళ్లకు అలవాటు అయ్యేటట్టుగా ఎట్లయితే పెట్టిరో మరి ఇప్పుడు కూడా అట్లనే పిల్లలకు మోటివేషన్ చేస్తే మంచి ఆహారం. మరి గత ప్రభుత్వంలో మరి మరి ఏంది కేజీ నుంచి పీజీ వరకు మరి మోడల్ స్కూళ్ళు మరి స్కూళ్ళు ప్రారంభం చేస్తామన్నారు. మరి నీరు గారిపోయింది.
మరి సంక్షేమకు సంబంధించిన గురుకులం ఎక్కడ తీసుకొచ్చిండు. మరి ఆ తర్వాత ఇక పీజీ టు కేజీ లేదు, కేజీ టు పీజీ లేదు. మరి ఇక స్కూళ్ళకు సంబంధించిన అన్ని కూడా సన్న బియ్యాలు ఇస్తా అన్నాడు. సన్న బియ్యాల సంగతి దేవుడెరుగు. మరి ఉన్న బియ్యం కూడా పురుగులు పట్టిన బియ్యం ఇచ్చి పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి. మరి అట్లాగే పప్పులు వాటికి సంబంధించినవి కూడా మరి ఉన్నాయి, వాటిని కూడా సక్రమంగా అందించకపోవడం, పిల్లలకు సరైన కూరగాయల ఆ రేట్లు ఇంకా కాంట్రాక్టర్కి ఎవరికే ఇస్తున్నారు. మరి మరి రోజు మారుతున్న పరిస్థితులను బట్టి మరి వాటికి కూడా వెజిటేబుల్కి సంబంధించిన వాటికి మరి ధరలు నిర్ణయం ఉండాలి. మరి గతంలో 20 ఏళ్ల కింద ఉన్న రేట్లే ఇప్పుడు ఇస్తే మరి వాటికి మరి కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడం, తర్వాత రేట్లకు తగ్గట్టుగా మరి నాణ్యత లేని వస్తువులు ఏవైతున్నాయో వాటిని ఇస్తున్నట్టుగానైతే అక్కడ స్పష్టంగా కానొస్తుంది. మరి వాటిని కూడా మరి ఆలోచన చేయాలి. మరి ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా మరి మంచి విద్యార్థులకు ఆ సంక్షేమకు హాస్టళ్లకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి మినీ రెసిడెన్షియల్ ఏదైతే ఏర్పాటు చేస్తామంటారో, తర్వాత మన అంగన్వాడీ స్కూళ్ళకు సంబంధించినవి కావచ్చు, మరి తర్వాత హాస్టళ్లకు సంబంధించినవి కావచ్చు, మరి అక్కడక్కడ మరి పాఠశాలల్లో కూడా మధ్యాహ్న భోజనం ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో మరి వాళ్ళకు కూడా మంచి బియ్యాన్ని ఇచ్చి కొద్దిగా పౌష్టికమైన ఆహారం అందేటట్టుగా, మరి నాణ్యమైన ఆహారాన్ని అందించేటట్టుగా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరి చొరవ చూపాలి. మరి దాన్ని ముందుకు పోయే ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుంది. మరి విద్యార్థులు మంచి ప్రైవేట్ పాఠశాలలకు తగ్గుముఖం పడతారు. అట్లాగే మరి నాణ్యత విద్య విషయంలో మరి పిల్లలకు మరి ప్రైవేట్ దాంట్లో పట్టిస్తారు. తర్వాత కొంతమంది ఉన్నత స్థానంలో ఎగ్జామ్లు రాసే, బోర్డు ఎగ్జామ్ రాసే టైంలో ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు కూడా మరి కొన్నిటికి లొంగి మరి ఆ పేపరు లీకేజ్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలా వరకు పేపర్ లీకేజ్ అవుతున్నాయి. మరి ఆ బోర్డు ఎగ్జామ్ల టైంలో కూడా పేపర్లు గట్టి బందోబస్తుగా మరి ఎంఈఓలు కావచ్చు, మరి లేదంటే డిఈఓలు, ఈ ఆర్థిక మరి విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ప్రైవేట్ స్కూల్ ఏమో, గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలేమో మరి రిజల్ట్ ఏమో మరి తక్కువ వస్తుంది. మరి ప్రైవేట్ కాలేజీకి సంబంధించిన స్కూళ్ళకి సంబంధించిన వాళ్ళ దాంట్లోనేమో మరి 100కు 100% రిజల్ట్ వస్తున్నట్టుగా కానొస్తుంది. మరి అంతగా వాళ్ళు ఎంత చేపటికి మరి ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు మరి ఎక్కువగా మరి అధ్యాపకుడు ఏదైతే చెప్తాడో దాన్ని ఫాలో అవుతారు. తర్వాత ఎప్పుడు పుస్తకాలలో చూసుకుంటూ వాళ్ళ కొంత ఇది ఉంటుంది. మరి ప్రైవేట్ పాఠశాలల్లో మరి కొన్ని పాఠాలు, కొన్ని ప్రశ్నలు వీటినే బాగా చదివిపియాలని బట్టి మరి చదివిపిస్తారు ఎగ్జామ్ల టైంలో. మరి వాళ్ళకి మరి ఆ విధంగా మరి బట్టి పట్టడం వల్ల కూడా పిల్లల మైండ్ ప్రెషర్ పెరుగుతున్నది. మరి దాని మీద ఒత్తిడి అయ్యి మరి ఉదయం 6 గంటలకు, 6:30, 7 గంటలకే 9th క్లాస్ నుంచి మరి 10th క్లాస్ పిల్లలు అయితే ఉదయం 6:30, 7 గంటలకే మరి స్కూల్కి పోతే మరి నైట్ 8:30, 9 గంటలకు వస్తారు. మరి పిల్లలకు ఆ యొక్క ప్రైవేట్ స్కూళ్ళల్లో మరి భారీగా మరి మైండ్ ప్రెషర్ వేరే, మరి పిల్లలు ఆగమయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. ఒత్తిడికి లోనై మరి డిస్పెషన్లకు వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి మరి దీని మీద ఎట్లాగో ముఖ్యమంత్రి ఆల్రెడీ చెప్తున్నాడు. కాబట్టి విద్యాశాఖ అధికారులు ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి కార్పొరేట్ పాఠశాలలు ఏవైతున్నాయో, కార్పొరేట్ కాలేజీలు ఏవైతున్నాయో పిల్లలకు కొంత సమయాన్ని మరి ఏమైతున్నదో మరి వాళ్ళు ఫ్రీగా రిలీఫ్ అయ్యేటట్టుగా కొన్ని గంటల వరకు వాళ్ళకు ఇస్తే పిల్లలు మైండ్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. మరి పిల్లలు కూడా మంచిగా మరి వేరే అలవాట్లకు పోకుండా మంచిగా ఉంటుంది. మరి ఈ ఏదైతే ప్రైవేట్ సంబంధించిన కార్పొరేట్ పాఠశాలలు కావచ్చు, కార్పొరేట్ కాలేజీలకు సంబంధించిన వాళ్ళ ఏదైతున్నారో మరి ఇంటర్ వరకు అయితే మంచి చదువుతారు. మరి మిగిలిన దానికి పోతే మరి కొంత ఎందుకంటే రెక్కలు వచ్చిన పక్షుల్లాగా మరి వీటిల్లనేమో బయటికి వెళ్ళకుండా అలానే రుద్ది మరి పిల్లల్ని పాస్ కావాలి, గ్రేడ్లు రావాలనే ఒత్తిడి తెస్తారు. కాబట్టి మరి ఇంటర్ అయిపోయిన తర్వాత మరి ఇంజనీరింగ్ కాలేజీలకు కావచ్చు, మరి మిగిలిన మరి కొన్ని కాలేజీలకు వెళ్ళిపోయేటప్పుడు మరి వాళ్ళకి ఏమైతే అప్పుడు రెక్కలు వచ్చినట్టుగా అయ్యి మరి కొంతమంది పిల్లలు చెడు మార్గాలకు పోయే పరిస్థితి కూడా ఉన్నది. మరి కొంతమంది పిల్లలు మరి ఫెయిల్ అవుతున్న పరిస్థితి, టాపర్లో ఉన్నోళ్ళు కూడా ఫెయిల్ అవుతున్న కొన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అవుతున్నారు. మరి వీటిని పరిగణలోకి ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని బట్టి, ముఖ్యమంత్రి ఏదైతే చెప్పిండో రేవంత్ రెడ్డి దాన్ని పరిగణలోకి తీసుకొని మరి ఈ యొక్క అధ్యాపక బృందం కావచ్చు, లేదా విద్యాశాఖకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు ఈ ప్రైవేట్ పాఠశాలల మీద దృష్టి పెట్టి మరి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ మరి ఏదైతే ఉన్నారో కొన్ని పాఠశాల
పాఠశాలలో 10 మంది 15 మంది ఉన్నారు కదా, వాటిని స్ట్రెంత్ పెంచుతూ మరి ఆ పిల్లల్ని బలం మరి ముందుకు తీసుకుపోయేటట్టుగా ఆ ఊర్లలో 1-2 సార్లు సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి ఏర్పాటు చేసి మరి ఆ యొక్క గ్రామాలకు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులను బలోపేతం చేయగలిగితే ఖచ్చితంగా మరి ప్రైవేటు పాఠశాలలు అయితే మూతపడతాయి. రెండో విషయం ఏంటంటే, అది ఏదైనా ప్రైవేట్ పాఠశాలలో ఏదైతే మరి సంవత్సరానికి వేల పుస్తకం మరి ప్రైవేట్ పాఠశాలలు మరి ముందుకు వస్తున్నాయి. మరి ప్రభుత్వం వాటికి పర్మిషన్ ఇవ్వకుంటుంటే మరి ఈ పాఠశాలలు కూడా ముందుకు రావుగా, ఉన్నాటిని తగ్గించుకుంటూ పోవాలి. కానీ మరి ప్రభుత్వ లాభాల కొరకు ప్రభుత్వానికి కొంత మరి అమౌంట్ ఆదాయం వస్తుందన్న ఆలోచనతోటి అనేకమైన ప్రైవేట్ పాఠశాలకు పర్మిషన్ ఇవ్వడం కూడా ఇది ప్రభుత్వ తప్పిదం. మరి దాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా సడలింపు చేసి మరి ఉన్న పాఠశాలలో కూడా ఎక్కడైతే ఇబ్బందులు జరుగుతున్నాయి, మరి ప్రతి ప్రైవేట్ పాఠశాలలో మరి 25% మరి ఏదైతే ఉన్నారో దళిత మరి అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మరి ఆర్థికంగా చదువుకోలేని బిడ్డలకి మరి ప్రతి పాఠశాలలో మరి 5గురికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది. మరి అన్నిటికి కలిపి కూడా ఒక 20 మందికి దాకా మరి ప్రతి పాఠశాలలో ఇవ్వాల్సిన మరి ఉచిత విద్యను అందించాల్సిన పరిస్థితి. ఏ పాఠశాలలో కూడా మరి లెక్కలలో మరి అధికారులకు చూపించే సమయంలో మాత్రమే చూపిస్తున్నారు. మరి అందరికాడ ముక్కుబిండి ఫీజులు వసూలు చేస్తున్నారు. మరి ఇప్పటికి కూడా మరి అధికారులు ఎంఈఓ కావచ్చు, మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మండలాలకు సంబంధించిన విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎంఈఓలు కావచ్చు, మరి ఈ జిల్లాలకు సంబంధించిన అధికారులు డిఈఓలు కావచ్చు, మరి ఎవరు కూడా వాటి మీద శ్రద్ధ పట్టించకపోవడం మరి ఇది చాలా అలసత్వం వహిస్తున్నట్టుగానైతే కానొస్తుంది. మరి అనేక పాఠశాలలో మరి మరి ప్రభుత్వ నియమ నిబంధనలకు మరి 20 మంది ఉండాల్సిన పరిస్థితి, మరి దానికి 40 మంది దాకా విద్యార్థులని మరి కుక్కి ఒకటే రూమ్ లో చిన్న చిన్న రూములలో మరి పెడుతున్న పరిస్థితి కూడా ఉన్నది. మరి వీళ్ళు ఎప్పుడు తనిఖీలు చేస్తున్నారో తెలియదు. ఏదో ఎవరన్నా విద్యార్థి సంఘాలకు సంబంధించిన వాళ్ళు మరి కంప్లైంట్ చేసినప్పుడే మరి అట్లా పోయి ఇట్లా వస్తున్నారు. మరి ఇవాళ ప్రైవేటు పాఠశాలలో మరి పుస్తకాలకు డ్రెస్సులకే 10,000 నుంచి 15,000 నిలువ దోపిడీ చేస్తున్న పరిస్థితి. సామాన్య మధ్యతరగతి పిల్లలు మరి పోటీ ప్రపంచంలో తట్టుకోవాలంటే మరి ప్రభుత్వ పాఠశాలలో చదువు అంతంత మాత్రం ఉన్నదనే ఆలోచనతోటి ప్రైవేట్ పాఠశాలకు చేర్పిస్తే ఇవాళ లక్షల రూపాయల ఫీజులు వెచ్చించాల్సిన పరిస్థితి. మరి పిల్లలను చదివించలేక మానసికంగా కుంగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మరి దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఆలోచనే కాదు, ఆచరణ చేస్తూ మరి సన్న బియ్యాన్ని ఇస్తూ మరి విద్యార్థుల్ని బలోపేతం చేస్తూ పేద విద్యార్థుల మరి ఏదైతే గ్రామాలలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో మరి అక్కడ ఉన్నటువంటి గ్రామాలలో ఉన్నటువంటి విద్యార్థులు మరి ఎంతమంది ప్రైవేట్ పాఠశాలలకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పూర్తి వివరాలు తీసుకొని మరి ఒక కళా సంక్షేమ మరి ఏవైతున్నాయో పథకాలకు సంబంధించినవి కావచ్చు, మరి వీటన్నిటి మీద కూడా మరి సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ప్రజలను ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గే విధంగా, విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల వైపు చూసే విధంగా మరి సాంస్కృతిక కార్యక్రమాలు చేసి మరి ముందుకు తీసుకుపోతే మరి మంచిగా ప్రజలకు ఒక నాణ్యమైన విద్యను అందిస్తే మరి వాళ్ళు కూడా ఈ పోటీ ప్రపంచంలో తట్టుకునే పరిస్థితి ఉంటుంది. మరి ఆ ప్రభుత్వ పాఠశాలలు కలకలలాడే పరిస్థితి కూడా ఉంటుంది. మరి నిండు ఉపాధ్యాయులకు కూడా మరి చేతి నిండా పని ఉంటుంది. పిల్లల్ని మరి మంచిగా అభివృద్ధి వైపు తర్వాత వాళ్ళు చెడు మార్గాల వైపు పోకుండా మరి పాఠశాల ఉపాధ్యాయులు నేర్పే పాఠాలు వాటికి సంబంధించినటువంటి ఏ విధంగా పెరగాలి, కుటుంబం ఎట్లా ఉంటుంది, పెంచు అన్నిటిని కూడా వాళ్ళు మరి పాఠానుసారంగా మరి వాళ్ళకు వివరిస్తారు. కాబట్టి మరి విద్యార్థులు కూడా చెడు మార్గాల వైపు పోకుండా మంచి ఉన్నత చదువులు చదువుతూ మరి తల్లిదండ్రులకు తలవంపులు లేకుండా ముందుకు పోవడానికి కూడా విద్యార్థులు ప్రయత్నం చేసేటట్టుగా ఆ తల్లిదండ్రులు వాళ్ళని ఆ మార్గ దిశ నిర్దేశం మరి చేస్తారు. కాబట్టి మరి దేనికైనా మరి ఉపాధ్యాయులే మరి గురువు ఏది చెప్తే అది కొంతమంది పిల్లలే మరి 100కి ఒక 10 మంది పిల్లలే చెడు మార్గాల వరకు పోతారు. కానీ మరి 90% మంది పిల్లలు గురువులు ఏదైతే చెప్తారో దాన్నే పాటించుకుంటూ ముందుకు పోతారు. మరి తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను కూడా చూసుకొని మరి విద్యార్థులు కసితో చదివి మరి మంచి ర్యాంకులు తెచ్చుకొని మంచి ఉద్యోగాలు మంచి పొజిషన్లో ప్రైవేట్ కంపెనీలలో కూడా మరి ఫ్యాకల్టీ కొన్ని లక్షల రూపాయల ఫ్యాకల్టీతో మరి పోతున్నట్టుగా ఉన్నది. మరి ఇలాంటి బిడ్డల్ని మరి ముందుకు తీసుకుపోవాలంటే ప్రభుత్వం మరి వీళ్లకు మరి కొంత బలోపేతంగా ఆర్థిక సహాయాలు అందిస్తూ ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అట్లాగే మరి భూ రికార్డులపై మరి కొత్త ROR మరి సంబంధించినవి కావచ్చు, వీటన్నిటి మీద కూడా మరి ఒక ప్రయోగం అయితే మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతున్నది. మరి జోన్ల లెక్క కూడా మరి
క్యాలెండర్, ఇది జోక్ క్యాలెండర్ అని మరి టిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. మరి దానికి సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. మరి ఉద్యోగాల సంఖ్య ఏది? యువతను మభ్యపెట్టడమే. గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసన. అశోక్ నగర్ లో చర్చిద్దాం రా, సీఎం రేవంత్ కు కేటీఆర్ సవాల్. కాంగ్రెస్ నేతలవి బక్వాస్ మాటలు, హరీష్. మరి వాస్తవమే, కాంగ్రెస్ వాళ్ళు బక్వాస్ మాట, మరి వాస్తవమే. హరీష్ రావు అన్నది కావచ్చు, కేటీఆర్ అన్నది కావచ్చు, మరి వీళ్ళంతా కూడా మరి మంచి మాటలే చెప్తున్నారు. మరి వాళ్ళు తెలంగాణ ప్రజల్ని మోసం చేయలేదు. వాళ్ళు జాబ్ క్యాలెండర్ కాకుండా మరి వాళ్ళు ఉద్యోగాలు ఏమేమి వేసిర్రో మరి వాళ్ళే మరి చెప్పాలి. మరి ఇంకొక విషయం, మరి ఇంటర్ బోర్డు విషయంలో మరి వాళ్ళ సొంత సంబంధించిన వాళ్ళని పెడితే మరి పాస్ అయిన విద్యార్థులు మరి అందులో అవకతవకలు ఉండటం వల్ల ఎంతో మంది విద్యార్థులు చంపితే చచ్చిపోతే దానికి సమాధానం ఈ రోజు వరకు చెప్పని మరి మీరు మరి దానికి ఏ దాంట్లో ఎంత ఉన్నాయి మరి ఆ ఉద్యోగాలకు మరి క్లారిటీ ఇవ్వలేదంటే మీరు ఇచ్చిర్రా? మరి మీరు మరి ఆ ఏళ్ళు ఒక్కవేలు ముందలికి చూపిస్తే మిగిలిన 4 వేలు మనల్ని చూపిస్తున్నాయి కదా. మీరు చేసిన తప్పిదాలని మరి వాళ్ళకల్లా ఎందుకు చూపిస్తారు? వాళ్ళు వేసిరు కదా. మరి ఈ నెల, ఈ ఇయర్లీ మంత్లీ ఉన్నాయి ఏ అవుతున్నాయో మరి ఆగస్టు నుంచి మరి మళ్ళా జూలై వరకు వాళ్ళకి ప్రకటన చేసిరు కదా. మరి ఆ సందర్భంలో ఆ నోటిఫికేషన్లు విడుదల చేయనప్పుడు మరి మీ ప్రయత్నం, మరి మీరు వాళ్ళని హెచ్చరిస్తూ ధర్నాలు, పికెటింగ్లు విద్యార్థి సంఘాలతో చేస్తూ మరి ఎమ్మెల్యేలుగా మీరు కూడా నిరసనలు, మీ పార్టీ క్యాడర్ తోటి నిరసనలు తెలిపి మరి వాళ్ళు చేసిన తప్పిదాలని ఎండగొట్టడానికి ప్రయత్నం చేయండి. కానీ మరి మీరే ఎగతాళిగా మాట్లాడితే అసలు మీరు ఈ తెలంగాణ ప్రజలకు ఏమి తెలియజేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. ఒక ప్రతిపక్ష హోదాలో ఉండి దాన్ని ఏ విధంగా తెలంగాణ ప్రజలకు మరి తెలియపరుస్తున్నారు అనేది ఆలోచన లేకుండా చేస్తున్నట్టుగానే అయితే కానొస్తుంది. మరి వారు జాబ్ క్యాలెండర్ని పెట్టిర్రు. ఆ జాబ్ క్యాలెండర్లో మరి ఏమేమి ఉద్యోగాలు ఎప్పుడు వేస్తారు అనేది మరి ఉన్నది. ఉద్యోగాలు వేస్తారన్నారు. మరి దాంట్లో అక్కడ ఏమైతే ఖాళీలు ఉన్నాయో, ఎన్ని ఖాళీలు ఉన్నాయో మరి వాళ్ళ అధికారుల సమక్షంలో ఆ జాబు అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తారో ఆ విడుదల చేసిన సమయంలో మరి ఇన్ని ఉన్నాయి, దీని మీద ఇంతమంది వేస్తున్నారని మీరు ఒకదానికి వేసి లక్షల మంది రాపియలేదా? మీరు రాపించింది ఏం పర్ఫెక్ట్ ఉందా? మీరు అందరు చేసేది అదే, తప్పులు తడకలే చేసేది. కాకపోతే ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం తప్పితే మరి తెలంగాణ ప్రజలకు వనగూర్చింది మీరేం లేదు. సింగపూర్కు సంబంధించిన వాళ్లకు మరి ఇవ్వటం వల్ల మరి 2.55 కోట్ల సంబంధించినటువంటి మరి ఆ ధరణికి సంబంధించినటువంటి వాటిని ఇవ్వటం వల్ల మరి తప్పుల తడక మరి బయట వాళ్ళ కాళ్ళకి తెలియదు, ఇక్కడ వాళ్ళు మరి ఏ విధంగా చేసిరు. మరి దాని మీద అనుభవం ఉన్న వాళ్ళని పెట్టాల్సిందే. మరి 1 man ఆర్మీ అనేది మరి ఆయన చేసిండు. మరి ప్రతి దాంట్లో కూడా ఆపోజిషన్ లో చేయటం వల్లనే మరి అదైతే జరిగింది, నష్టం అయితే జరిగింది. గ్రామాలలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి అన్నది తమ్ముడు అన్నకి కొద్దిగా 6వ వారంలో చేసే టైంలో కూడా మరి దాన్ని మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ప్రతిదీ భయాన్నిచ్చి మళ్ళా రిజిస్టర్ చేసుకునే పరిస్థితిని తీసుకొచ్చింది. అయితే ఇది చాలా దారుణం. చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కానొస్తుంది. మరి దానికి సంబంధించిన రెవెన్యూ శాఖ మంత్రి అయితే మరి ఆయన చేసిన ఒక్కరిద్దరు కూర్చొని మరి అనుభవశాలను అడగకుండా మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయటం వల్ల కొంత నష్టం జరిగింది. ఇవాళ గ్రామాలలో 100 మంది రైతులు మరి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా వస్తుంది. వాస్తవం కూడా మరి దానికి సంబంధించిన అంతా కూడా ఒక అధ్యయనం చేస్తున్నారు. మరి అధ్యయనం తోటి మరి ముందుకు తీసుకుపోయేటట్టయితే చూస్తున్నారు. మరి దాన్ని ఎంతవరకు ముందుకు పోతుంది, మరి ఆ ధరణి పోర్టల్ని ఏ విధంగా చేస్తారు, దాని మార్పులు మరి దానికి సంబంధించింది మరి భూమాత అని కూడా ఏదో పేరు మార్చేటట్టుగా అయితే కానొస్తుంది. మరి పేర్లు ఏది మార్చినప్పటికీ మరి రైతులకు న్యాయం జరిగేటట్టుగా తెలంగాణ రైతాంగం ఇబ్బంది పడకుండా మరి చిన్నకారుల రైతులు మరి సఫర్ కాకుండా మరి సమస్యల్ని మరి వీలైనంత వరకు మరి త్వరతగితన మరి బంచరాయి ఇనాం భూములు ఏవైతున్నాయో, పట్టా భూములలో జరిగిన అవకతవకలు ఏవైతున్నాయో మరి 2013-14 వరకు మరి ఆ పహనీలలో ఉండి మరి ధరణికి వస్తాకే మరి పట్టా భూములు కూడా మరి ధరలో ఎక్కని పరిస్థితి. ఇప్పటికీ మరి మిస్సింగ్ కింద పెట్టుకున్న మరి దాన్ని మరి రిజెక్ట్ చేసుకుంటూ ఉంటున్న పరిస్థితి. మరి ఇటువంటి అన్ని కూడా మరి అక్కడ ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మరి లాభదాయకంగా మరి పొందటానికి మరి ఇవన్నీ చేసిరని కూడా మరి గతంలో మరి చాలా రాద్ధాంతం జరిగిన పరిస్థితి కూడా ఉన్నది. మరి వీటన్నిటిని కూడా మరి ఆలోచన చేసి మరి ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉన్నది. సాక్షి పత్రికలో మరి నిన్న ఏదైతే ఉన్నదో మరి టీచర్ల ఆత్మీయ సమ్మేళనానికి సంబంధించింది, అట్లాగే మరి సబితా ఇంద్రారెడ్డి కూడా మరి దేనికి సంబంధించింది అనేది మరి ఒకటి మాట్లాడింది.
మరి వీటన్నిటి మీద ఒకసారి చూద్దాం. మీ చేతుల్లోనే రాష్ట్ర భవిష్యత్. ప్రభుత్వ టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో సీఎం రేవంత్ ప్రతి ప్రభుత్వ స్కూల్కు ఉచిత విద్యుత్ అందిస్తాం. హామీల కారణంగా విద్యారంగానికి 10% నిధులు ఇవ్వలేకపోయాం. టీచర్లు తేనెతుట్ట లాంటి వారు, అపకారం చేస్తే ఎదురుదాడి చేస్తారని వాక్య. పేరుకే ముఖాముఖి, మమ్మల్ని మాట్లాడినివరా టీచర్ల అసంతృప్తి. రాష్ట్ర భవిష్యత్తు టీచర్ల చేతిలోనే ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఉపాధ్యాయులు తేనెతుట్టె వంటి వారని, వారికి ఎవరైనా అపకారం చేస్తే తేనెటీగల్లాగా ఎదురుదాడి చేస్తారని వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వానికి ఉపాధ్యాయులే బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారని పిలుపునిచ్చారు. ఇటీవల పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో శుక్రవారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో సీఎం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే క్రమంలో ముందుంటాం. 15 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న 30,000 మంది టీచర్ల పదోన్నతులు చేపట్టడం గర్వకారణం. బడ్జెట్లో విద్యారంగానికి 10% కేటాయించాలనుకున్న హామీల అమలు దృష్ట్యా 7.8% నిధులను మాత్రమే ఇవ్వగలిగామని మరి ముఖ్యమంత్రి అన్నాడు. మరి అట్లాగే మరి ఈమె సబితా ఇంద్రారెడ్డి మరి ఇక్కడ అంటుంది, టార్గెట్ జగన్, కాంగ్రెస్ లక్ష్యం అదే, జగన్ ను దెబ్బతీసేందుకు నన్ను వాడుకుంది. యూట్యూబ్ ఇంటర్వ్యూలో సబితా ఇంద్రారెడ్డి, ఆయన్ను టార్గెట్ చేసేందుకు నా మీద సిబిఐ కేసులు పెట్టారు. హోంమంత్రి పదవి ఇచ్చి నాకేం ప్రయోజనం చేకూర్చలేదు. జగన్ పై అక్రమ కేసుల వెనక లోగుట్టు మరోసారి బట్టబయలు. కాంగ్రెస్ అధిష్టానం కుట్రలను గతంలోనే వెల్లడించిన ఆజాద్, మొయిలీ, సోనియా ఆదేశాలతోనే నాడు పిటిషన్ దాఖలు చేశారన్న శంకర్రావు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై గతంలో కక్షపూరితంగా అక్రమ కేసులు నమోదు చేసినట్లు మరోసారి స్పష్టమైంది. ఉమ్మడి రాష్ట్రంలో గనులు, హోంశాఖలను నిర్వహించిన నాటి కాంగ్రెస్ నేత, ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి కుట్రలు స్పష్టంగా బహిర్గతం అయ్యాయి. మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్ ను కాంగ్రెస్ పార్టీ వేధించింది. ఓదార్పు యాత్ర నిర్వహించేందుకు ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడమే దీనికి కారణం, అవినీతి అని సబిత పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిని చేసిందన్న వ్యాఖ్యలపై సబిత తీవ్రంగా ప్రతిస్పందించారు. హోంమంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తనకేమి ప్రయోజనం చేకూర్చలేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని దెబ్బతీసేందుకు ఆ పార్టీ తన్ను వాడుకుందని సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగానైతే కానొస్తుంది. మరి అట్లాగే భూమి హక్కులకు కూడా కొత్త చట్టం తీసుకొస్తున్నట్టుగా చూపిస్తున్నారు. రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తెచ్చిన సర్కార్ తహసీల్దార్తో ఆర్డీఓలకు మ్యూటేషన్ చేసే అధికారం, రిజిస్ట్రేషన్ తర్వాత మ్యూటేషన్ సమయంలో విచారణ, తప్పుగా తేలితే మ్యూటేషన్ నిలిపివేత, ప్రతి భూకమతానికి భూ ఆధార్, ఆ బాధితులకు హక్కుల రికార్డు, హక్కుల బదలాయింపు జరగగానే గ్రామ పహానీలు నమోదు, అప్పీల్ రివిజన్లకు వెసులుబాటు, రివిజన్ అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికి, సిసిఎల్ఏ వెబ్సైట్లో ప్రజలకు అందుబాటులో పెట్టిన అధికారాలు. ఈ నెల 23 వరకు ముసాయిదా బిల్లుపై ప్రజాసేకరణ. మరి రాష్ట్రంలో వ్యవసాయేతర భూములు, ఆస్తులపై హక్కులను నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానుంది. ఈ మేరకు ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ 2024 పేరుతో రూపొందించిన ముసాయిదా బిల్లును ప్రజల ముందుకు తెచ్చేందుకు భూ హక్కుల రికార్డులను ఎప్పటికప్పుడు సవరించడం, ఇప్పటి వరకు పాస్బుక్లు రాని భూముల సమస్యలను పరిష్కరించడం, సర్వే చేసి కొత్తగా భూ హక్కుల రికార్డులు తయారు చేయడమే, అధికారాన్ని కల్పించడమే ప్రధాన ఉద్దేశంగా ఈ ముసాయిదా బిల్లును ముందుకు తీసుకొచ్చినట్టుగా కానొస్తుంది. ఇక్కడైతే వైఎస్ జగన్ విషయంలో ఆమె నాకు ఇచ్చిర్రు అని అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లోనే నీకు ఆ శాఖలు ఇచ్చింది కూడా. అప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. దానికి సంబంధించి ఈయన జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానానికి ఏదైతే ఉన్నదో వాళ్లకు వ్యతిరేకంగా తన ఇష్టం వచ్చినట్టుగా తన ఆలోచనని వాళ్ళ ముంగర పెట్టినప్పుడు అట్లా కాదు ఇట్లా చేయమని వాళ్ళు సూచనలు చేసి ఉంటారు. ఆ సూచనల్ని ఆయనకు నచ్చకపోవచ్చు. ఆయన
తన సొంత ఆలోచనలతోటి ముందుకు పోతుండటం, తర్వాత అప్పుడు చాలా అక్రమాలు జరిగినాయి. మరి నువ్వు చేయలేదంటున్నావు, మరి చాలా జరిగినాయి. మరి దానికి సంబంధించి ఒక ఐఏఎస్ అధికారి కూడా మరి ఇలా ఇప్పటి వరకు కూడా కోలుకోని పరిస్థితిలో ఉన్నది. మీ ఇష్టానుసారంగా మరి వాటిని అయితే అంటగట్టిన పరిస్థితి అయితే ఉన్నది. మరి మీ ఇష్టానుసారంగా మరి జగన్కు సంబంధించిన సంస్థలకు మరి గ్రానైట్ విషయంలో కావచ్చు, మరి చాలా విషయాలలో మరి వాళ్లకు అంటగట్టి మరి దాన్ని తప్పు లెక్కలు మరి తప్పుడుగా చేసిన పరిస్థితి అయితే ఉన్నది. మరి ఆ సమయంలోనే మరి ఐఏఎస్ అధికారి కూడా చాలా ఆర్థికంగా కావచ్చు మరి ఆమెపై దాడులు జరిగినాయి. మరి ప్రభుత్వ దాడులు జరిగినాయి. అట్లాగే మరి ఆమె మెంటల్ గా డిస్కషన్ లోకి వెళ్ళిపోయి మరి పెరాలసిస్ వచ్చి మరి చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి కూడా ఉన్నది. మరి అలాంటి పరిస్థితులలో మరి మీరు ఒక మంచి ఒక నమ్మకంగా మరి నీకు ఒక శాఖని ఇచ్చినప్పుడు మీరు ప్రమాణం చేశారు. మరి ఎవరిని కూడా మరి నా సొంత వాళ్ళని కూడా మరి ఆలోచన చేసి మరి మేము ఏదైతే ఉన్నదో ప్రభుత్వానికి మరి న్యాయం చేసేటట్టుగా ఈ తెలంగాణ మరి ఈ రాష్ట్ర ప్రజలకు మరి మేము ఎక్కడ అన్యాయం చేయకుండా మరి దాన్ని పరిశీలించి మరి చేస్తామని చెప్పినప్పటికీ మీరు ఆ పరిశీలనని పక్కకు పెట్టి మరి మీ ఇష్టానుసారంగా మరి గనులకు సంబంధించినవి కావచ్చు మరి ప్రతిది కూడా మరి మీ సొంత అవసరాలకు వాడుకున్నట్టుగా మరి చేసిరు. ఆనాటి ప్రభుత్వం మరి ఎవరైతే ఉన్నారో అధిష్టానం వైఖరికి మరి తలొగ్గి చేసినట్టుగానైతే స్పష్టంగా అక్కడ ఉన్నది. మరి దాన్ని మరి చేసిరు కాబట్టి మరి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ మాటలు వినకపోతే ఎవరైనా అదే చేస్తారు. ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా మరి మిగిలిన రాష్ట్రాలలో మరి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు వినని పక్షంలో మరి చేసిన పరిస్థితి అదే. మరి దానికి మరి చాలా రాష్ట్రాలు ఇవాళ ఢిల్లీకి సంబంధించినటువంటి కేజ్రీవాల్ లాంటి వారు కావచ్చు, మీరు ఇవాళ మరి అదే నీ పార్టీకి సంబంధించిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మరి లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి దాంట్లో మరి అలా జైలు పాలై మరి జైల్లో మగ్గుతున్నటువంటి కవిత లాంటి వాళ్ళు కూడా మరి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అధికార పార్టీ ఏదైతే ఉంటుందో కేంద్రంలో వాళ్ళ కనసాయిగల్ని నడిపించుకోవడానికి వాళ్ళకి ఇష్టానుసారంగా చేయడానికే ప్రయత్నం చేస్తుంటారు అనేది మరి అది సహజం. మరి అలాంటి పరిస్థితులలో మరి మీరు చేసింది తప్పిదాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పినట్టు వినకపోవటం వల్ల మీ స్వలాభం కొరకు మీ సొంత ఇష్టానుసారంగా మరి చేసినట్టుగా కానొస్తూ వాళ్ళకు అర్థమైంది. మరి దాన్ని బట్టే మీపై ఒత్తిడి చేయడం కానీ మరి మీకు ఇచ్చిన పదవులని మరి మీ సొంత ఆలోచనలకు వాడుకుంటారు అనే దాని మీద మరి చేసినట్టుగా మరి ఆనాటి ప్రభుత్వం మరి మిమ్మల్ని మరి కొంత ఇబ్బంది పెట్టినట్టుగానైతే కానొస్తుంది. అట్లాగే మరి భూమాతకు సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా ఉన్నది. మరి దాన్ని 2024కు సంబంధించి మరి ఒక కొత్త ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తున్నట్టు కానొస్తుంది. మరి దాని మీద సమస్యలు ఎక్కడెక్కడైతే అప్లికేషన్లు వచ్చినాయో మరి ఆ అప్లికేషన్ల మీద పూర్తిగా విచారణ మరి అక్కడ ఫీల్డ్ మీదకి పోయి దాన్ని పరిశీలన చేసి మరి దానికి వాస్తవంగా అక్కడున్న ఆధారాలను బట్టి మరి ఈయన ఎవరు అనేది దాన్ని నిజ నిర్ధారణ చేసి దానికి ఇవ్వటానికి కూడా ఉన్నది. అట్లాగే మరి ఏవైతే మరి ఒకరి భూములు అమ్ముకున్న సమయంలో మరి మరి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యూటేషన్ చేసినవి కూడా మరి దాన్ని ఎమ్మటే క్యాన్సల్ చేయడానికి మరి ఆర్డీఓ పరిధిలో గతంలో మరి కలెక్టర్ పరిధిలో ఉండేవి. మరి ఇక్కడ చేసే ఏం లేవని మరి వీళ్ళు రెవెన్యూకి సంబంధించిన అధికారులు చెప్పేవారు. మరి ఇప్పుడైతే మరి ఆర్డీఓకే మరి దీన్ని పూర్తిగా ఇస్తున్నారు. రెవెన్యూ అధికారులకు సంబంధించి అధికారం ఏదైతే ఉన్నదో మరి ఆయనకే మరి చేసేటందుకు మోటేషన్ క్యాన్సిల్ చేయడానికి కూడా మరి అవకాశం కల్పిస్తూ అయితే ఒక జీవో తీస్తున్నారు. దాని మీద మరి ముందుకు పోతున్నట్టుగా కానొస్తుంది. మరి ఇప్పటికే 1000 ఎకరాలు రైతులు నష్టపోయి ఉన్నారు గ్రామాలలో అనేది అయితే ఒక స్పష్టంగా ఉన్నది. మరి దానిపై అయితే మరి ప్రత్యేక దిశానిర్దేశాన్ని చూపిస్తూ మరి నష్టపోయిన రైతులు ఎవరైతున్నారో మరి ఈ రోజు ధరల్లో ఎక్కడి వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైతున్నారో ఆ రైతులకు మరి న్యాయం చేకూర్చే పరిస్థితిగా మరి ముందుకు సాగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్టుగానైతే కానొస్తుంది. మరి దీన్ని తూతూ మంత్రంగా కాకుండా మరి రైతులకు ఎవరైతే ధరల్లో పేరు లేని వాళ్ళు ఉన్నారో ROR లో ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారో మరి 2018లో మరి అమైన్మెంట్లకు సంబంధించిన కొన్ని చేసిరో వీటన్నిటిని కూడా అవకతవకలు జరిగినట్టుగానైతే మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు రైతులు మరి గగ్గోలు పెడుతున్న పరిస్థితి. మరి మనోవేదనకు గురై కొంతమంది మరి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మరి వీటన్నిటి మీద కూడా మరి ఆలోచన చేసి మరి రైతులకు న్యాయం చేకూర్చే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటది అని ఆశపడుతున్నారు. మరి ఈ ప్రజల ఆశని ఏదైతున్నదో ఆకాంక్షను నిర్వీర్యం చేయకుండా రైతులకు న్యాయం చేకూరు మరి సఫలం చేస్తారని ఆశిద్దాం.